ఓర్పు సాయంతో ఆ యొక్క నైపుణ్యాన్ని పొందుకొని దేవుని మందిరం కొరకు పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథం కంటే ఇప్పుడు మనకి మరింత సమీపంగా ఉన్నాడు, మరింత ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. మనం నమ్మినట్లయితే మన జీవితంలో చిన్న చిన్న కార్యాలే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ మన ఎదటి వారితో ఎలా మాట్లాడాలన్నా, మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మన మార్గాన్ని చూపించి నడిపించగలిగే శక్తి ఈ పరిశుద్ధాత్ముడికి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మనకు అర్థమైన సారాంశం ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మిక పరిచర్య ఉంది, బహుబలముగా ఉన్నది. అది నేటికి రోజు రోజుకి కూడా రూపాంతరము చెందుతూ వివిధ దశల్లో వివిధ విధానాల్లో మనకి మరింత దగ్గరగా ప్రత్యక్షంగా ఆయన ఉన్నాడు. మన ఆ ఫలములు పొందుకోవాలంటే ఆయన యొక్క ప్రత్యక్షతను అనుభవించి మరింత భక్తి